హలో వ్యూయర్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు మళ్ళీ నేను మా మొక్కలు చూపించడానికి వచ్చాను. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మీకు కాకరకాయలు అండ్ పొట్లకాయ చెట్లు అవన్నీ చూపించాను కదా. ఈరోజు బెండకాయలు వచ్చినాయి, చాలానే వచ్చినాయి అసలు. సో అవి చూపించడానికి వచ్చాను. చూశారు కదా, ఇవన్నీ ఒక వరుసలో వేసామన్నమాట బెండకాయలన్నీ. అండ్ బెండకాయలు యాక్చువల్లీ చాలా పోషక పదార్థాలు ఉంటాయి. బెండకాయల్లో ఆల్మోస్ట్ 90% నీరు ఉంటుంది. అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట. మన కడుపులో ఏమన్నా మంటున్నా అట్లా దాని నుంచి రిలీఫ్ ఇస్తుంది. అండ్ పీచు పదార్థం ఉంటుంది, విటమిన్ సి ఉంటుంది ఇందులో. సో మేము వచ్చేసి జస్ట్ నార్మల్గా ఫస్ట్ మట్టిని మొత్తం బాగా గుల్లగా చేసి మొత్తం దాంట్లో ఆ మట్టిలోనే ఎరువులు అవన్నీ కలిపి ఫెర్టిలైజర్స్ అన్నీ ఆర్గానిక్కే. మేమేమి కెమికల్స్ ఏమీ యూస్ చేయము, ఇంట్లోనే పండించుకుంటున్నాం కదా. సో జస్ట్ ఈ గింజలు వేసేసాము అండ్ వాటర్ అదంతా నార్మల్గానే పెట్టాము. చాలా బాగా వచ్చినాయి. యాక్చువల్లీ ఒక 2 to 3 months పట్టింది వీళ్ళ రావడానికి. అండ్ హైట్ కూడా బాగానే పెరిగినాయి, ఒక 4 meters వరకు వచ్చినాయి. అవి చూసారు కదా, బెండకాయలు కూడా చాలా పొడవుగా వచ్చినాయి. చిన్ని కాయలేం కాదు, లేతగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. అదృష్టం కొద్దీ ఏ బెండకాయలు అయితే ముదరలేదు. మీలో ఎంతమందికి సామెత తెలుసు, బెండకాయలు ముదిరిన బ్రహ్మచారులు ముదిరిన ఎందుకు పనికిరావు అని? నిజంగా బెండకాయలు ముదిరితే ఏం చేసుకుంటామండి, కర్రీ కూడా బాగోదు. లక్కీగా మాకు అయితే అన్నీ బాగున్నాయి, లేతకాయలు వచ్చినాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.